సేవకులారా సువార్తికులారా దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ గాక. దేవుడు ప్రతి క్షణము ప్రతి దినము మనల్ని కాచి కాపాడుతున్నాడు. ఎందుకంటే ఈ సమయం మనం సజీవంగా ఉన్నాము అంటే దేవుని యొక్క సంకల్పము మన పట్ల ఉంది. ఈరోజు ఉదయకాలం వేసి మనం వాగ్దానం చూస్తున్నాము, వింటున్నాము అంటే ఎంత గొప్ప ధన్యత మనకు తెలుసా? దేవుని గొప్ప ధన్యతలో మనం జీవిస్తున్నాం, ఆశీర్వదించబడడానికి మొదటిగా దేవుని దగ్గరికి వచ్చాం. ఆ దేవుని దగ్గరికి రావడమే ఈ వాగ్దానం చూసుకుందాం. ఈరోజు వాగ్దానం రోమీయులకు 10:17 కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించి మాటలు కలుగును. అంత గొప్ప మాట. వినుట వల్ల విశ్వాసం కలుగును అంటే కాగా వినుట వల్ల విశ్వాసం. ఎందుకు నేను 3 సార్లు చెప్పానంటే వినటం వలన ఉదయకాలం లేకుండానే వాక్యం వింటున్నారు, వాగ్దానం వింటున్నారు. ఎంత గొప్ప ధన్యత. వినటం వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం కలిగిద్దంట. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే పెంపొందించుకోవాలి. మరి మొదటలో చూసిన వాక్యము ఇప్పుడు చూస్తున్న వాక్యానికి విశ్వాసము తేడా కనబడుతుంది. ఆ విశ్వాసం మనలో పెంపొందించుకుంటున్నామా అని వాగ్దానం మనం చూస్తున్నాం. ఆ వాగ్దానం తర్వాత పైన వచ్చినారు, కింద వచ్చినారు. ఏం మాట్లాడి మనం బలపరుస్తున్నాయి, ఏ స్థితిలో మనం వెళ్తున్నాం, ఏ రీతిగా మనం వెళ్తున్నాం, ఏంటి అని మనం ఒకసారి పరీక్షించుకుంటే ఒక జ్ఞాపకం వస్తుంది. సంవత్సరం అంతా పరీక్షల కోసం చదువుతూ ఉంటారు, రోజు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాయబడిన మాట వినటం వలన ఏం వింటున్నారు? మాస్టర్ చెప్పిన పాఠాలు వింటున్నారు. విన్న దాన్ని విశ్వాసాన్ని బట్టి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ప్రార్థన చేసుకుంటాము, మొక్కుబడులు చెల్లించుకుంటాము, అన్ని రకరకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసము? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ చేస్తాడని మనకు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం ఏమీ పొందుకోలేము. మొదటిగా విశ్వాసం ఉండాలి. ఏంటి ఆ విశ్వాసం అంటే? మనలో చెప్తున్నాను, వినటం వల్ల ఏం వినాలి? వ్యర్థమైనవి వినాలా? వ్యర్థమైనవి చూడాలా? వ్యర్థమైనవి అన్ని చూసుకుంటూ ముందుకు వెళ్దామా? కాదు. విశ్వాసం అనేది ఏం వినాలి అనేది అంటే దేవుని యొక్క మాటలు వినాలి. అటు విశ్వాసం మనం ఉండాలి, దేవుని కృపను పొందుకోవాలి. అంతేకాదు వినేది ఏంటంటే క్రీస్తుని గురించి అంటండి. ఎవరి గురించి? క్రీస్తుని గురించి మనం వినాలి. క్రీస్తుని గురించి వింటే ఆశీర్వదించబడతాం. క్రీస్తుని గురించి వింటే క్రీస్తు అనే శబ్దం అనగా యేసు క్రీస్తు. మనం యేసు ఉన్నప్పుడు బయటికి, క్రీస్తు అన్నప్పుడు లోపలికి మనము ఊపిరి పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. ఎంత గొప్ప మర్మమో అది మనం గ్రహించి మనం ఆ వినే విశ్వాసాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. పిల్లలు, ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ప్రతిరోజు ప్రార్థన చేయించుకోవచ్చు. నా నెంబర్ ఇక్కడ వస్తుంది, చూడండి. ఈ నెంబర్ ఫోన్ చేయండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. తలలో ఉంచుకుందాం. యవనస్తులు, పిల్లలు 1వ తరగతి నుండి PG దాకా ఎగ్జామ్ రాస్తున్న పిల్లలారా, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కొరకు ప్రత్యేకమైన వాక్యాన్ని కూడా నేను పంపబోతున్నాను. దేవుడు దీవించును గాక. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. మహానదుడా, మహాగణుడా, నిత్యము వేలాది దూతలతో స్తుతింపబడుతున్న తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, కాగా విశ్వాసము వలన, అయ్యా కాగా అంటే మీ వాక్యాన్ని మేము వినేవారుగా, మీ వాక్యానుసారమైన విశ్వాసంతో ఉండేవారిలాగా మేము ఉండు సహాయం చేసి ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క నమ్మకాన్ని మేము బలపరుచుకుంటూ, స్థిరపరచుకుంటూ, మొదటిగా ఉన్న రోజు కాకుండా ఈ రోజు ఎలా ఉన్నామో మేము దినదినం ఎదిగే కృపను మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.